మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షకుడవు, మా దేవుడవు, మీ యొక్క ప్రభువా కృపను బట్టి ఈ యొక్క ఉదయ కాలంలోనైనా నూతన మాసములో మొదటి రోజును ప్రభువా మీరు మాకు ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా, మాకిచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన అవకాశమును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఎంతోమంది నైనా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదయ్యా, మీరు మాకు ఇచ్చారు ప్రభువా, మీకు వందనాలు. కుటుంబాలుగా మీ సన్నిధిలో చేరి ఈ విధముగా ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఈ సమయంలో ప్రభువా, ఈ యొక్క మొదటి రోజులోనైనా మేమందరం కూడా ప్రభువా మా హృదయపూర్వకముగా మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని ఘనపరిచి, మహిమపరిచి, మీ వాక్యమును ప్రభువా వినడానికిని, అయ్యా మీ వాక్యము గ్రహించటానికిని, మీ వాక్యంలో ప్రభువా నాయన మేము జీవించటానికిని మీరు మాకు ఇస్తున్న ప్రతి అయ్యా దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు ప్రభువా. వారి వారి కుటుంబాలను, వారి బిడ్డలను మీరు దీవించండి. ఆధ్యాత్మికంగా ప్రభువా మీరు మాకు ప్రభువా మీ జ్ఞానమును కలుగ చేయనైనా మీకు వందనాలు తండ్రి. మీ జ్ఞానంతో ఒక్కొక్కరిని నింపండి అయా. నీ కుమారుని ప్రభువా మీరు బలపరిచినైనా ఇదిగో తండ్రి, మీ దాసుడు మీ యొక్కనైనా సేవకులు ప్రభువా మీరు ఇచ్చిన ఆరోగ్యంను బట్టి అయినా వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యంతో మీరు నింపండి. ఈరోజు నీ మాటలు ప్రభువా మేము వినబోచుండగా తండ్రి, నీ దాసుని మరొకసారి నైనా మీరు అభిషేకించి వారి నోట నుండి వచ్చు ప్రతి మాట కూడా నైనా మేము అంగీకరించి మీ విని ప్రభువా గ్రహించే మనస్సును కలిగి ప్రభువా మీకు లోబడి మీ యందు భయభక్తులు కలిగి మీ యొక్క వాక్యంలో తండ్రి నైనా మేము జీవించడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. ఎవరైనా బలహీనులుగా ఉంటే మీరు వారిని బలపరచండి. అనారోగ్యంగా ఉంటే వారిని మీరు నాయన ఆరోగ్యం దయచేయండి. ఎవరైనా కష్టాల్లో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉంటే వారికి మీ కృపా కాపుదలు ఇచ్చి నడిపించండి. ఈ కూడిక ఆది నుండి అంత్యం వరకు మీ అధ్యక్షతలో ఉంచండి. మీ ఆత్మ సంచారము మా మధ్యలో ఉంచండి ప్రభువా. ఇదిగో మిమ్మల్ని ఆరాధించబోచున్నాం తండ్రి. మీ కుమారుని నిలవబెట్టి మీ యొక్క నాయన రెండంతల ఆత్మతో మీరు నింపి అయ్యా మేమందరము కూడా ప్రభువా మరొకసారి ఉజ్జీవింపబడటానికి మీ కృప దయచేయండి. మీ ఆశీర్వాదములతో నింపండి ప్రభువా నాయన. మా యొక్క తండ్రి చెవులు ప్రభువా, మా కన్నులు అటు ఇటు చూడకుండా నాయన అయ్యా నా తండ్రి నీ యందు ప్రభువా విశ్వాసము కలిగి, భయభక్తులు కలిగి, నీ యందు విధేయత కలిగి ప్రభువా ఈ సమయంలో నాయన నిన్ను ప్రభువా కొనియాడడానికి మీ కృప దయచేయమని, వచ్చిన వారందరినీ మీరు దీవించుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనందరం పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు గారు రచించిన కీర్తనలు 86వ కీర్తన మొదటి నుంచి 86వ కీర్తన మొదటి నుంచి 8 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిలో మనం చదువుకుందాము. ఫణి గారు వచ్చి చదివి వినిపిస్తారు. దావీదు గారు రచించిన 86వ కీర్తన మొదటి నుంచి 8 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిలో మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 86వ కీర్తన మొదటి నుంచి 8 వరకు మార్చి చదువుకుందామండి. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నీ భక్తుడను ప్రాణము కాపాడము. నిన్ను నమ్ముకున్న నీ సేవకుని రక్షణ. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. నా ప్రాణము నీ వైపు వెతుకుచున్నాను, నీ సేవకుని ప్రాణము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడవు. నీకు మొరపెట్టు వారి అందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ప్రార్థనకు చెవియొగ్గము, నా మనవుల ధ్వని ఆలకింపు. నీవు నాకు ఉత్తరమిచ్చువాడు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. ఆశ్చర్యకరం చేయవాడు నీవే అద్వితీయ. ఈ వచన భాగాన్ని మరి ఒకసారి అందరం కలిసి చదువుకుందామండి. ప్రభువా, నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్యకార్యం చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. ఆమేన్. మనందరం కూడా అలాగే మన హృదయం తెరిచి దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన స్వరముల చేత ఆయన గన్నామును కీర్తించుటకు, ఆయన మహింపరచుటకు, మన ప్రార్థన బట్టి, మన నీతిని బట్టి కాదు కానీ ఎక్కడ 2-3 కూడి ఆయన నామములో ప్రార్థిస్తారు, ఆయన ఘన నామమును బట్టి, ఆయన వాగ్దానమును బట్టి చేరి ఉన్న మనందరము కూడా ప్రభువు ప్రేమించి మనకిచ్చిన స్వరముల చేత ఆయన ఘననామమును కీర్తించుటకు, మహిమపరచుటకు మన హృదయం తెరిచి మనం ఆనందించుటకు మనం ప్రయత్నం చేద్దాం. ప్రేమా పూర్ణుడు ప్రాణానాధారుడు
ప్రాణమిచ్చెను. అందరూ చప్పట్లతో ఆయన నామం పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. అందరం నే పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును. 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 ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా. వెలకట్టలేనిది కలువరిలో ప్రేమ, కలువరిలో ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ, కలువరిలో ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. అందరూ కూడా హృదయం తెచ్చి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మనసారా ఒకసారి దేవుని స్తుతించుకుందాం. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను.
కోసం ప్రాణమిచ్చిన క్రీస్తుతో స్నేహం చేస్తున్నావు కదూ. దయగలిగిన దేవుని యొక్క సన్నిధిలో నీ హృదయాన్ని తెరచి మనసాక్షిపూర్వకంగా నా కోసం ప్రాణం పెట్టినవాడా, నా శిక్షను అనుభవించినవాడా, నా కొరకు మరణించినవాడా, నీకోసం నేను బ్రతకాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయని కోరదామా. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకు మన హృదయాన్ని మనం సిద్ధం చేసుకుందాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నిమిత్తమై సురేంద్ర ప్రార్థన చేస్తాడు. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నీ పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన 2026వ సంవత్సరము ప్రభా మొదటి 2 నెలలు పూర్తి చేసుకొని ప్రభా 3వ మాసంలోనికి ప్రభా క్షేమకరంగా నాయన ఈ పునరుద్ధాన దినమందు ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని నిలువబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఒక్కసారి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. సహాయం చేయండి, కృప చూపించండి నాయన. అలాగనే ప్రభా నాయన చేరి ఉన్న ప్రతి బిడ్డను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా నాయన. ఇంకా మార్గ మధ్యలో ఉన్న ప్రతి బిడ్డను కూడా క్షేమకరంగా మా మధ్యకు తీసుకురమ్మని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. అలాగే మా సేవకుల్ని ప్రభా క్షేమకరంగా మా మధ్యన ఉంచి నాయన మంచి ఆరోగ్యాన్ని దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. అలాగనే తండ్రి వాక్య ధ్యానంలోనికి వెళ్ళుచుండగా కూడా ప్రభా నాయన నీ కృపగల హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఉన్నాం తండ్రి. సహాయం చేయండి, కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. వాక్యాన్ని వినున్నప్పుడు నాయన వినగలిగే మనస్సును నాయన గ్రహించే మనస్సును నాయన మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. వాక్యానుసారమైన జీవితాన్ని మేము కలిగి ఉండటకు నాయన సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన మీరు వాక్యంతో గద్దించినప్పుడు ప్రభా నాయన గద్దింపులకు లోబడే మనస్సును, అంగీకరించే మనస్సును మాకు దయచేసి నాయన మీ సేవకుల ద్వారా, మా సేవకుల ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడి ప్రభా మమ్మల్ని సరిచేయమని, కృప చూపించమని మీ కృపగల హస్తాలకు తండ్రి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయతో కూర్చుందాం. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. 2 వారాల తర్వాత మళ్ళీ మీ ముందు నిలబడడానికి ప్రభు కృప చూపారు. అందు విషయమై మనందరం కూడా దేవునికి రుణస్థులం. గడిచిన 2 వారాలు కూడా దేవుడు తన దాసును నిలబెట్టుకుని తృప్తికరమైన మాటల ద్వారా మనందరి హృదయాల్ని ఉజ్జీవపరిచినందుకు దేవునికి రుణస్థులమైన చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. ఓకే, పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. మనకు బాగా 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 పరిచయమైన ఒక మాటని మీ గమనానికి తేవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా చదువుదాం. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీయు దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా కన్న తండ్రి, మరొకసారి మీ నమ్మదగిన దీవెనకరమైన ఆశీర్వాదకరమైన పాదాల దగ్గర మా హృదయాన్ని కుమ్మరించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వాక్యం ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని, అయ్యా మా యొక్క హృదయాలను తెప్పరిల చేయమని, సత్యం వైపుకు నడిపించమని నీ సహాయాన్ని కోరుతూ ఉన్నాం. కృప చూపించండి. నీ వాక్యం సత్యమైంది, సజీవమైంది అయ్యా. అది మమ్మల్ని శుద్ధి చేస్తుందని మేము నమ్ముతూ ఉన్నాం. మా ప్రభు గొప్ప కార్యం మీరు జరిగించండి, దీవించండి, ఆశీర్వదించమని. నీ మాటలు వివరించడానికి నేను తగిన వాడిని కాదు అయ్యా. మా ప్రభు వాక్యం మీది, మాట్లాడువారు మీరు, సమయము మీది, సంఘము మీది. మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును మాకు దయచేసి మీ కృపకు మమ్మను పాత్రులుగా తీర్చిదిద్దమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్.
దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ మార్క్ ఈ యొక్క 5వ అధ్యాయం మీద స్పెషల్గా ఫోకస్ చేస్తాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇక్కడ 20వ వచనం, 5వ అధ్యాయం 20వ వచనం చూసాం. ఇక్కడ వాడు వెళ్ళి దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అనేకులు ఆశ్చర్యపడ్డారు అన్న విషయం చూస్తున్నాం. ఎవరతను? ఇంట్రడక్షన్ ఏమి లేదు, అతని గురించి గొప్ప విషయాలు ఏమీ ఇక్కడ చెప్పబడలేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, వాడు వెళ్ళి అంటే మీరు ఈ భాగాన్ని మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుండి 20 వచనాల వరకు నోట్ చేసుకోండి. 1 నుండి 20 వచనాల వరకు నోట్ చేసుకోండి. 20 వచనాలు కలిపి చూస్తే కానీ ఈ విషయం అర్థం కాదు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ప్రారంభంలో 1వ వచనంలో మనం గమనిస్తే, అక్కడ గెరాసేనుల దేశం అని ప్రారంభిస్తాడు. చదవండి ఒకరెవరన్నా 1వ వచనం. వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. చాలండి. ఇక్కడ ఒక చిన్న ఇంట్రడక్షన్ ఏంటి అంటే, యేసు ప్రభువు పరిచర్య చేస్తూ సడన్గా మనం అద్దరికి వెళ్ళాలి అన్నాడు. ఆయన మనసులో ఏం కలిగిందో ఎవరికి తెలియదు, ఆఖరికి శిష్యులకు కూడా తెలియదు. వెళ్దాం అన్నాడు, అందరూ బయలుదేరారు. మధ్యలో ఒక తుఫాన్ వచ్చింది. అక్కడ శిష్యుల మనసుని తెలుసుకోవడానికి, బలపరచడానికి ప్రభు మధ్యలో ఒక కార్యాన్ని 4వ అధ్యాయంలో చేశాడు. ఆ తర్వాత వారు సరిగ్గా అద్దరికి వచ్చి చేరారు. చేరిన వెంటనే వారు వచ్చిన ప్రదేశాన్ని మార్క్ ఏమని నమోదు చేస్తాడంటే, గెరాసేనుల దేశము అని అంటాడు. ఇక్కడ ఈ సందర్భాన్ని 3 సువార్తికులు రాశారు. మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా కూడా రాశాడు. ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మార్క్, లూకా వీళ్ళిద్దరు ఏమన్నారంటే ఈ సందర్భాన్ని గురించి మాట్లాడేటప్పుడు, లూకానేమో ఈ భాగాన్ని 8వ అధ్యాయము 26 నుంచి 39 వచనాల వరకు ఈ భాగాన్ని రాస్తాడు. మీరు తర్వాత చదువుకోండి ఆ భాగాన్ని. అతను కూడా ఏమంటాడంటే గెరాసేనీయుల దేశము అని రాస్తాడు. మార్కు కూడా అదే అన్నాడు. కానీ ఎందుకు ఈ ప్రాంతానికి గెరాసేనుల దేశము అని పేరు వచ్చింది అంటే, గలిలయ తీరాన తూర్పు వైపున గెర్సా అనేటువంటి ఒక ఊరుంది. గెర్సా అనే ఒక ఊరుంది. ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ ప్రదేశాన్ని బట్టి అక్కడ నివాసం చేసేవారిని గెరాసేనీయులు లేదా గెరాసేనువారు అని పిలిచారు. ఇప్పుడు ఇక్కడ ఫోకస్ ఏంటి అంటే, అక్కడ గెరాసేను ప్రాంతంలో ఉన్న ఒకని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత మత్తయి కూడా ఇదే అభిప్రాయాన్ని, అంటే ఇదే విషయాన్ని ఇక్కడ రాశాడు. మత్తయి 8వ అధ్యాయము 26 నుంచి 34 వచనాల వరకు ఈ భాగాన్ని ఇదే రాస్తాడు. అయితే ఒక చిన్న వ్యత్యాసం ఏంటంటే, అక్కడ మత్తయి రాసేటప్పుడు గెదరేనీయుల ప్రాంతము అని రాస్తాడు. మీరు కన్ఫ్యూజ్ కాకూడదని చెప్తున్నాను. ఇక్కడ వాడిన ఈ 3 సువార్తికులు ఒకే విషయాన్ని మాట్లాడారు. మార్క్, లూకా గెరాసేనీయుల ప్రాంతం అని రాస్తే మత్తయి మాత్రం ఏమంటున్నాడంటే గెదరేనీయుల ప్రాంతము, దేశము అని అంటాడు. ఒకటే. కానీ ఇక్కడ గమనించాల్సిన ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మార్క్, లూకా యేసు ప్రభు ఆ సముద్ర తీరంలో దిగ్గానే ఒకడు దయ్యాలు పట్టినవాడు ఒకడు ఎదురుగా వచ్చాడు అని ఒకడి గురించి మాట్లాడారు. కానీ మత్తయి ఏమంటాడంటే ఇద్దరు వచ్చారు అని అంటాడు. ఇద్దరు వచ్చారు అంటాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది పెద్ద విడదీయలేనంత చిక్కుముడేం కాదు. కానీ ఎంతోమంది వస్తూ ఉంటారు దేవుని దగ్గరికి, మేలు పొందుకుంటారు, ఆశీర్వదించబడతారు, ఉజ్జీవించబడతారు, మళ్ళీ కొన్నిసార్లు లోకంలో కలిసిపోతూ ఉంటారు. తన దగ్గరికి వచ్చి పోయే వాళ్ళందరి గురించి బైబిల్లో రాయడానికి దేవుడు అనుమతించలా.
ఆయన అన్నం పెడితే, రొట్టిస్తే, చేపలు ఇస్తే 1000 మంది వచ్చారు, భోంచేశారు. వాళ్ళందరి విషయాలు బైబిల్లో లేవు. యేసుప్రభు అద్భుతాలు చేసినప్పుడు మరి 10 మంది వచ్చి శుద్ధులయ్యారు. ఒక్కడు కృతజ్ఞత కలిగి వెనక్కి వచ్చాడు. వాడి గురించి దేవుడు మాట్లాడాడు. చాలామంది వస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళందరి గురించి ఇక్కడ ప్రస్తావన కాదు, కానీ ఫోకస్డ్గా ఒక్క వ్యక్తి గురించి ప్రస్తావన మాట్లాడడం జరుగుతుంది. ఎవరు స్పందించారో, ఎవరు విన్నారో, ఎవరు దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా వారి యొక్క అంతరంగాన్ని స్థిరపరుచుకున్నారో, ఎవరు దేవుని వాక్యంలో నిలిచారో, ఎవరు దేవుని వాక్యంలో ఫలించారో, వారి యొక్క విషయంలో మాత్రమే ప్రభు స్పందిస్తాడు. పరిశుద్ధాత్ముడు కూడా వారి విషయం మాట్లాడతాడు. ఎంతోమంది వస్తారు, వెళ్ళిపోతారండి, అది కాదు ముఖ్యం అక్కడ. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ఈ యొక్క మాటను మనం ప్రయత్నం చేస్తే ఇక్కడ ఇంకొక విషయాన్ని మీ గమనానికి తీసుకొస్తాను. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క ఫోకస్డ్గా 1 నుంచి 5 వచనాల మధ్య, మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల మధ్య అక్కడ ఈ యేసు ప్రభుని ఎదుర్కొన్న ఆ దయ్యాలు పట్టినటువంటి వాని యొక్క దురవస్థను చూస్తాం. ఆ దయ్యములు పట్టిన వాని యొక్క దురవస్థను చూస్తాం. అక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలు, అంటే మొత్తం చదవక్కర్లేదు కానీ మీ ఫోకస్కి తీసుకొస్తాను. అంటే నెంబర్ 1 మీరు నోట్ చేసుకోండి. మార్క్ 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో అక్కడున్న తన దురవస్థ ఏంటి అంటే, 1 అతడు అపవిత్రాత్మలు పట్టి ఉన్నవాడు. మొదటి విషయం. వేదనకరమైన విషయం ఏంటో తెలుసా అండి? 1 పరిశుద్ధాత్మతోనైనా ఉండాలి, అంటే ప్రభు యొక్క ఆత్మతోనైనా ఉండాలి, లేదంటే దురాత్మతోనైనా సహవాసం చేస్తూ ఉండాలి. న్యూట్రల్గా ఉండడం కుదరదండి. నువ్వు న్యూట్రల్గా ఉంటున్నావు అని అనుకుంటున్నా సరే, ఎటో ఒకవైపు మొగ్గు చూపుతూ ఉంటావు. ఎటువైపు మొగ్గు చూపుతూ ఉన్నామో మనం ఆ కాటాలోనే ఉన్నామని అర్థం. దురాత్మ యొక్క ప్రేరణ నిన్ను ఎంత లొంగదీస్తుంది, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ నిన్ను ఎంతగా భద్రత ఇస్తుంది, ఈ 2 విషయాలు వాక్యం అనే అర్థంలో చూసుకుంటూ మనం బేరీజ్ చేసుకోవాల్సిన అగత్యం ఈ యొక్క చివరి రోజుల్లో ఉంది. అత్యవసరమైన అంశం. ఆధ్యాత్మికమైన మేల్కొల్పు, ఆధ్యాత్మికమైన పురిగొల్పుట, ఆధ్యాత్మికమైన హెచ్చరిక, ఆధ్యాత్మికమైన కనువిప్పుకైన గద్దింపు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, మొట్టమొదట ఇతని యొక్క ప్రాబ్లం ఏంటంటే అపవిత్ర ఆత్మలతో పీడించబడుచు ఉన్నాడు. రెండో సమస్య ఏంటో తెలుసా అండి? అతడు సమాధులలో వసించేవాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆధ్యాత్మికంగా మనం చచ్చి ఉన్న స్థితి అంటే ఏంటో తెలుసుగా. ఎఫెసీ పత్రిక 2:1 మనం చూస్తాం కదా, మీరు అపరాధముల చేత పాపముల చేత. ఇప్పుడు వేదనకరమైన విషయం ఏంటంటే, వాక్యం తెలుసు, ప్రభువు తెలుసు, ప్రభు యొక్క ఉద్దేశం తెలుసు, పవిత్రమైన జీవితం తెలుసు, మన యొక్క బౌండరీస్ తెలుసు, కానీ వేదనకరమైన విషయం ఏంటంటే చచ్చిన వారితో సాంగత్యం. ఆధ్యాత్మికంగా చచ్చిన వారితో సాంగత్యం. ఆ యొక్క దుర్వాసన ఏం చేస్తుందో తెలుసా అండి? ఆ దుర్వాసన ఏం చేస్తుందో తెలుసా? నీ యొక్క లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఆరోగ్యకరమైన పరిస్థితిని చెడగొట్టేస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు ఆ యొక్క సముద్ర తీరాన దిగిన వెంటనే గదరేనీయుల ప్రాంతమే కానివ్వండి, గెరాసేనుల ప్రాంతమే కానివ్వండి, ఆ ప్రాంతానికి దిగిన వెంటనే సమాధుల నుంచి వచ్చినవాడు 1 అపవిత్రాత్మలతో పీడించబడుతున్నాడు, 2వది చచ్చిన వారితో నివాసం చేస్తున్నాడు, 3వది ఇక్కడ ఇంకో మాట ఏంటంటే అతడు చాలాసార్లు సంకెళ్ళ చేత బంధించబడ్డాడు. నేను ఒక మాట వేదంతో మీకు చెప్పనా, చాలాసార్లు మనకు నియంత్రించబడడానికి కొన్ని నియమాలు పెట్టుకుంటాం. లేదా కొందరు నువ్వు ఇట్లా చేస్తే నేను ఒప్పుకోను, నువ్వు అలా ప్రవర్తిస్తే నేను ఒప్పుకోను అని కొన్ని నియమాలు మనకు పెడతారు. బాధాకరమైన విషయం ఏంటంటే, నువ్వేంటి నాకు చెప్పేది, తెంచుకొని వెళ్ళిపోతూ ఉంటాం.
నువ్వు నీ హద్దుల్లో ఉండు, నాకు చెప్పే స్థాయి నీకు లేదు అంటూ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనకు వేయబడిన సంఖ్యలని తెంచుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాం. మనమేమనుకుంటామంటే నేను కట్టుబాటు తప్పుతున్నానన్న గ్రహింపులోకి రాము, నేను స్వేచ్ఛగా ఉన్నానన్న భ్రమలో బ్రతుకుతూ ఉంటాం. ఇక్కడ ఈ యొక్క సమాధంలో నుంచి వచ్చిన వాని యొక్క ప్రాబ్లం ఏంటి అంటే ఎవ్వరూ వాడిని సాధు చేయలేకపోతున్నారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? ఎవరైనా మన మేలు కోరి కొన్నిసార్లు గట్టిగా మందలించిన, ఉన్న చనువును బట్టి, స్నేహాన్ని బట్టి గట్టిగా మందలించిన, లేదా బుజ్జగించి చెప్పిన, లేదా బతిమలాడి చెప్పిన, చిన్నప్పటి నుంచి మనకు సాకిరి చేసిన తల్లిదండ్రులే మాట్లాడినా, లేకపోతే ఒకవేళ మనకు బాగా మరి మేలు చేయాలనే కాంక్షతో మనకి మరి చిన్నపిల్లలకు చెప్పినట్టు బుజ్జగించి చెప్పే ప్రయత్నం చేసిన మనం ఏం చేస్తామో తెలుసా అండి? వాటిని తృణప్రాయంగా ఎంచేస్తాం. మనకెవరైనా మంచి చెప్పేవారు కనబడితే నస మొదలైందిరా అనుకుంటాం. వేదంతో నేను ఒక మాట చెప్పనా, చాలాసార్లు మన యొక్క జీవితం తప్పటడుగులు వేస్తున్నప్పుడు, మార్గం తప్పిపోతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యపు విలువలకు, ఎల్లలకు దూరంగా దాటి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు కొన్నిసార్లు హద్దులు వేయాలని ఎవరి ద్వారానైనా ప్రేరణ ఇస్తూ ఉంటే మనం ఏం చేస్తామంటే ఉద్దేశపూర్వకంగా వాంటెడ్లీ వాటిని ఓవర్కమ్ చేస్తాం, వాటిని బ్రేక్ చేసి ముందుకు వెళ్ళడం స్వేచ్ఛ కలిగిన జీవితం అనుకుంటాం. ఎంత వేదన కదా! వాస్తవం ఏంటంటే సమాజంలో బ్రతుకుతున్న వాని యొక్క లక్షణాలన్నీ సమాజంలో బ్రతుకుతున్న మనలో కూడా ఉన్నాయంటే ఇది చాలా విచిత్రమైన విషయం. కానీ దిస్ ఇస్ ప్రాక్టికల్ ట్రూత్. దిస్ ఇస్ ప్రాక్టికల్ ట్రూత్. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ ఇంకొక మాట ఏంటి అంటే, చెడు మార్గంలో ఉన్నారు చూడండి, వాళ్ళు ఎప్పుడు కోప్పడతానే ఉంటారు, విసుక్కుంటూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. బాధకరమైన విషయం ఏంటి అంటే వారు కూడా చాలా నష్టపోతూ ఉంటారు, చాలా డీలా పడిపోతూ ఉంటారు, వారు కూడా శారీరకంగా బలహీనమైపోతూ ఉంటారు. చూస్తే జాలేస్తుంది, కానీ ఏం చేయలేం. చాలాసార్లు మన జీవితంలో కూడా మనం అన్నెసరీ ఆ కోపానికి లొంగిపోతూ ఉంటాం, లోనైపోతూ ఉంటాం. కానీ ఎందుకు నేను ఇలా ప్రవర్తిస్తున్నానని పరీక్షించుకోవడానికి సమయం కేటాయించం. ఒకవేళ మనకెవరైనా బుద్ధి చెప్తే, ఒకవేళ నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తే, ఒకవేళ ఇది తప్పు కదా అనే భావం మనకు కలిగితే ఎక్కడ లొంగిపోవాల్సి వస్తుందోనని వాటిని చెరిపేసి అర్థం కానట్టు ఉండిపోతాం. ప్రియ స్నేహితులరా, ఇక్కడ యేసు ప్రభువు పరిచర్య చేస్తూ సడన్గా ఇతన్ని జ్ఞాపకం చేసుకొని సముద్రం మీద ప్రయాణం చేసి అంత దూరం వెళ్ళాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వాస్తవంగా రెండే మాటలు చెప్పాలి అంటే, ఒకటి ఆదరణ లేని పరిస్థితుల్లో ఉన్నాడు, రెండవది వెలివేయబడిన స్థితిలో ఉన్నాడు. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే మీరు జాగ్రత్తగా చూడండి. అదే మార్కు సువార్త 5వ అధ్యాయము 6-7 వచనాల్లో అక్కడున్న మాటలు మనల్ని కొంచెం ఆలోచింపజేస్తాయి. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనపెట్టుచున్నాను. ఎవరికి? యేసు ప్రభువుకి. ఏమండి, ఒక మాట మీ జ్ఞాపకానికి తీసుకొస్తున్నా. త్రాగేవాళ్ళు, జోదువాడేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, లేకపోతే ఇంకా డ్రగ్స్కి అడిక్ట్ అయి ఉన్నవాళ్ళు, లేకపోతే లోకానుసారమైనటువంటి వ్యసనాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి దేవుని వాక్యం తెలియదు అనుకోలేరు మీరు. మీకంటే బాగా తెలుసు, నాకంటే బాగా తెలుసు. ఇక్కడ వీడు నేరుగా వచ్చి ఏమంటాడంటే యేసు అని పిలిచాడు. రెండో మాట ఏమంటాడో తెలుసా?
నువ్వు సర్వోన్నతుడమైన దేవుని కుమారుడువు. దయ్యం పట్టని చాలామంది యేసు ప్రభుని, మత పెద్దలంతా ఏం చేశారంటే యేసు ప్రభుని నువ్వు దయ్యం పట్టిన వాడివి అని యేసు ప్రభుని అన్నారు. మీకు తెలుసా? యేసు ప్రభుని అసలు నువ్వు మాకు పెద్ద సమస్య అయిపోయావు అని మత గురువులు, మత పెద్దలు, వాక్యం తెలిసిన వారు, ధర్మశాస్త్రం ఎరిగిన వారు యేసు ప్రభుని ఇబ్బంది పెట్టాలని ఎన్నోసార్లు ముఖాముఖిగా నేరుగా యేసు ప్రభుతో విభేదించారు. కానీ దయ్యం పట్టని వాళ్ళు అట్లా ప్రవర్తిస్తే దయ్యం పట్టిన వాడు ఏమంటాడో తెలుసా అండి? అంటే చెడులో బ్రతుకుతున్నవాడు ఏమని అంటాడంటే, నువ్వు సర్వోన్నతుడైన బా 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 బా. దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చెడ్డవారి గుండెల్లో కూడా ఏమండి అంటే చెడు మార్గంలో ఉన్న వారి యొక్క గుండెల్లో కూడా యేసు క్రీస్తును గూర్చే స్పృహ ఉంది. తొందరపడి ఒక ముద్ర వేయొద్దు, వాళ్ళు ఇంతే, వాళ్ళు మారరు, వారింతే ముద్ర వేయొద్దు. ఎందుకంటే వాళ్ళు రేపొద్దున నీకంటే గొప్ప భక్తులు అవ్వచ్చుగాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, యేసు అని పిలిచి, రెండవది సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు నువ్వు, నేను గుర్తించాను ఈ సంగతి అంటూ ఇంకొక మాట ఏమంటాడంటే, నన్ను బాధపరచొద్దు. అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు అతని యొక్క జీవితాన్ని ప్రభావితం చెయ్యగలడు అని ఈ యొక్క దయ్యములు పట్టిన వాడు అనుకుంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే చెడులో జీవిస్తున్న వాని యొక్క మనసులో ఏముందంటే, అమ్మో యేసు మాటలు ఎక్కువ విన్నామంటే నాలో కూడా మార్పు వచ్చేస్తుందేమో. ఎస్, యేసుక్రీస్తు జీవితాల్ని మార్చేవాడండి. పేర్లు మార్చి పీటరు, యాకోబు, యోసేపు, దానియేలు, దావీదు అని పెట్టుకుంటే కాదు జీవితం మారేది. నీ అంతరంగం మారినప్పుడు, నీ యొక్క మనస్సాక్షి మారినప్పుడు, నీ యొక్క స్పృహ మారినప్పుడు, నువ్వు సత్యం తెలుసుకున్నప్పుడు నువ్వు చీకటి నుంచి వెలుపలకు వస్తావు. ప్రభు యొక్క ఆలోచన ఎంత శ్రేష్టమైందో తెలుసా? జీవం కలిగిన దేవుని యొక్క వాక్యం ఎంత సజీవమైందో తెలుసా? అంటాడు, నన్ను బాధపరచొద్దు. అంటే ఈ చెడులో ఉన్న వానికి ఏం తెలుసు అంటే, యేసు ప్రభు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు మాత్రమే కాదు, అధికారం కలిగిన వాడు. చెడులో ఉన్నవారికి తెలుసండి. వారిని చూసి గబుక్కున ఒక స్టేట్మెంట్ చెప్పకండి. వారికంటే మనం గొప్పవాళ్ళం అని ఎప్పుడు కూడా ఫీల్ అవ్వద్దు, భ్రమపడొద్దు. ఇంకొక మాట ఏమంటాడంటే, ఇదే సందర్భాన్ని గురించి మత్తయి రాస్తూ ఉన్నప్పుడు 8వ అధ్యాయము 29వ వచనంలో అక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని ఈ విధంగా అంటాడు. ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చావా. అంటే దాని అర్థం ఏంటంటే, చెడులో ఉన్న వాళ్ళకి వాక్యం పట్ల స్పృహ ఉంది. ఎస్పెషల్లీ ఈ చీకటి శక్తులతో ఉన్నవారికి కూడా వాక్యాన్ని పట్ల అవగాహన. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, కాలం రాకముందు అంటే దాని అర్థం ఏంటంటే అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క దయ్యాలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక కాలం వస్తుంది, మమ్మల్ని బంధించే టైం ఉంది, మమ్మల్ని నాశనానికి అప్పగించే ఒక టైం ఉంది, అది మాకు తెలుసు. కానీ ఇంకా టైం రాకముందే మమ్మల్ని నాశనం చేస్తావా? జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఒకసారి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, లోకంలో ఉన్న చెడుకి, లోకంలో ఉన్న వ్యక్తులకి, లోకంలో ఉన్న లేదా మనకు బాగా అర్థమయ్యే మాట దయ్యానికి యేసును గురించి తెలుసండి. నాకు ఆశ్చర్యం కలిగించే ఒక మాట ఏంటంటే, మార్కు సువార్త 1వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దాం. ఆయన నానా విధములైన రోగముల చేత పీడించబడుచున్న అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తనను ఎరిగి ఉన్నందున, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అవి తనను ఎరిగి ఉన్నందున ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు అంటాడు.
దయ్యాలకి తెలుసండి యేసుక్రీస్తు ఎవరు అని. ఇంకో మాట మీ జ్ఞాపకానికి తీసుకొస్తా. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములు కూడా నమ్మి ఏం చేస్తున్నాయట? వణుకుచున్నవి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. అంటే దయ్యాలకు లేదా లోకంలో ఉన్న చెడుకు యేసుక్రీస్తు ఎవరో తెలుసు, కానీ వారి స్పందన వేరుగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక దీవెనకరమైన మాట మీ గమనానికి నేను తేవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. యేసుక్రీస్తు చెడులో ఉన్న వారిని చూసి, పాపంలో ఉన్న వారిని చూసి, పతనమై ఉన్న వారిని చూసి, నాశనకరమైన స్థితిలో ఉన్న వారిని చూసి, ఒక్క మాటలో చెప్పాలంటే భ్రష్టత్వంలో ఉన్న వారిని చూసి, అపోస్టసే, భ్రష్టత్వంలో ఉన్న వారిని చూసి, అంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న వారిని చూసి అసలు ఆయన ఎందుకు సమీపిస్తాడో తెలుసా? పాపంలో పతనమై ఉన్న ఒక వ్యక్తిని చూసి ఇట్లాంటోడు నాకెందుకు, పరిశుద్ధంగా ఉండేవాడిని వెతుక్కుంటూ వెళ్దాం అని అనుకోలా. ఎందుకు పాపంలో ఉన్నవాడిని వెతుక్కుంటూ ఆయన వస్తాడో తెలుసా? ఆయన సమీపించడంలో ఉన్న ఒక ఆలోచన ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 4వ అధ్యాయము 34-35 వచనాలు జాగ్రత్తగా మనం చూస్తే ఒక సమాజ మందిరంలో ఉన్న సన్నివేశం ఇది. చదవండి. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్మును నశింపచేయవచ్చితివా? నీవు ఎవడవో నేనెరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండుము, ఇతనిని వదిలిపొమ్మని దానిని గద్దింపగా, దయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, వానికి ఏ హానియూ చేయకుండా వదిలిపోయింది. నేను మాట మీకు జ్ఞాపకం చేయనా? ఏ క్షణమైతే దేవుని వాక్యం నిన్ను తాగుతుందో, అది హెచ్చరికే కానీ, మందలింపే కానీ, అది బుజ్జగింపే కానీ, అది ప్రేమతో కూడిన మాటే కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుని మాట నీ మనసుని తాకుతుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీకు హాని కలగక ముందే నిన్ను సురక్షితంగా తప్పించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నమ్మితే చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. నీకు హాని కలగకుండా, నీకు నష్టం కలగకుండా నిన్ను క్షేమంగా దేవుడు తప్పించుకోవాలని ఆతృత కలిగి ఉన్నాడు. ఏమండి, దేవుడు ఒక పతనమై ఉన్న వ్యక్తిని పవిత్రునిగా, పరిశుద్ధునిగా మార్చుకోవడానికి మాధ్యమం ఏంటో తెలుసా అండి? మాధ్యమం ఏంటో తెలుసా? నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే, దయ్యాలు దేవుని గురించి సాక్ష్యం చెప్పడం ఎంత గొప్ప విషయం. ఏమండి, నువ్వు యేసువని నాకు తెలుసు అంటంతో ఆగిపోకుండా, నువ్వు నన్ను శిక్షించడానికి వచ్చావా అంటే శిక్షించగలవు అన్న సత్యం తెలిసి, అంత మాత్రమే కాకుండా కాలం రాకముందే నన్ను శిక్షించొద్దు అని వేడుకొని, అంతకంటే ఇంకా ఎక్కువగా ఇంకొక మాట, నేను అసలు ఆ మాట చదువుతున్నప్పుడు నేను ఎంత ఆశ్చర్యానికి లోనయ్యానంటే, దయ్యాలు పలుకుతున్న మాట, పౌలు సేవ చేస్తూ ఉన్నప్పుడు ఒక సోది చెప్పే ఒక పిల్ల ఆయన వెంబడిస్తా విసిగిస్తా ఉంటే, అక్కడ ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం చదువునా? ఆమె పౌలును చదువునా, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారని గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దామా ఒకసారి. సువార్త యొక్క లక్షణం రక్షణలోకి నడిపించటం, ఇంతకు మించి వేరే విషయం లేదండి.
భూ సంబంధమైన కొద్దిమందికి ఏంటంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకు ఇది ఇస్తాడు, అది ఇస్తాడు, అసలు నీకు ఇదిగో 7 రోజుల్లో, 7 వారాల్లో, 3 వారాల్లో, 31 రోజుల్లో అని చెప్తే చాలా ఇష్టం. ఐఎమ్ వెరీ సారీ టు సే, నన్ను క్షమించండి ఈ మాట అంటున్నందుకు. భౌతికమైనటువంటి వనరులను ప్రేమించే ఆ మనస్సును దాటి మహోన్నతుడైన దేవుని ప్రేమించే మనసు రాకపోతే ఇంకా నువ్వు విశ్వాసంలో తొలిపాఠాన్ని నేర్చుకోలేదు. ఇక్కడ సువార్త యొక్క లక్షణం ఏంటి అంటే అది రక్షణలోకి నడిపిస్తుంది. గద్దించినా అదే ఉద్దేశం, మందలించినా అదే ఉద్దేశం, మమకారం చూపినా అదే ఉద్దేశం, ఒకవేళ మళ్ళీ 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 నిన్ను వెంటాడుతూ ఉన్న అదే ఉద్దేశం. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్న సత్యం ఏంటి అంటే ఆయన నీ యొక్క బ్రతుకులో నిన్ను రక్షించుకోవాలని. ఎలా? ఇందాక చూసాం, నీకు హాని కలగక ముందే సమస్య నుంచి నిన్ను తప్పించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే ఇది ఈ యొక్క దురవస్థలో ఉన్నటువంటి వాని యొక్క జీవితం పట్ల యేసు ప్రభు కలిగి ఉన్న ఒక శ్రేష్టమైన ప్రేమ. దురవస్థలో ఉన్నవారు, అది ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఎంత వేదనకరమైన పరిస్థితిలో ఉన్నా సరే, పతనావస్థలో ఉన్నా సరే, పతనమయ్యున్నవాని అంటే నేను ఒక మాట, చచ్చి ఉన్నాడు ఏమన్నా స్పందిస్తాడా? చచ్చి ఉన్నవాడు. నేను ఒకసారి పరిచర్య కోసం పరుగులు తీస్తూ ఉంటాం, రాత్రి పగులు తిరుగుతాం, ఎప్పుడు వెళ్తామో తెలియదు, ఎప్పుడు వస్తామో తెలియదు. కొన్నిసార్లు మేము వెళ్తూ ఉన్నప్పుడు ఊర్లు గ్రామాలు దాటుకుంటూ వెళ్తూ ఉంటాం. పక్కన కొన్నిసార్లు ఏదో కాలుస్తూ ఉంటారు, అవి కూడా దాటుకుంటూనే వెళ్ళాలి, ఒంటరిగానే ప్రయాణం చేస్తాం. కొన్నిసార్లు రోడ్ల మీద యాక్సిడెంట్స్ అయి పడిపోయి ఉంటారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ భయంకరమైన పరిస్థితులు చూసుకుంటూనే మళ్ళీ ఒంటరిగానే ప్రయాణం చేసుకుంటూ రావాలి. కానీ ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా, కనికరం కలిగిన దేవుడు ఇంకా నిన్ను సజీవంగా ఉంచాడు, నన్ను సజీవంగా ఉంచాడు అంటే దెర్ ఈజ్ ఎ గ్రేట్ ప్లాన్. ఒక గొప్ప ఆలోచన ఉంది. ఎందుకో ఆయన ఆ చచ్చిన స్థితి నుంచి ఆయన మన యొక్క జీవితంలో ఏదో చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. స్పందించగలిగితే మేలు. సరే, ఇది ఈ దురవస్థలో ఉండేవారిని ప్రభు ఎందుకు ప్రేమిస్తాడు అంటే వారికి నష్టం కలగకముందే వారిని క్షేమంగా తప్పించడానికి. ఫైన్. ఇప్పుడు ఇంకొక మాట మీ గమనానికి నేను తీసుకొస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు నోట్ చేసుకోండి. 8 నుంచి 14 వచనాలు. ఇక్కడ విడుదల, ఇందాక దురవస్థ అని రాసుకున్నాం. 1 నుంచి 5 వచనాల్లో దురవస్థ అని రాసుకున్నాం. ఇప్పుడు 8 నుంచి 14 వచనాలు అంటే ఇక్కడ విడుదల అని రాసుకోండి. రెండవ విషయం ఏంటి అంటే విడుదలను గురించిన విషయం చూస్తున్నాం. సరే, ఇక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయం 8వ వచనం మాత్రం ఒకసారి మనం చూస్తే, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపోమని వానితో చెప్పాను. అంటే యేసుప్రభు యొక్క ఉద్దేశం ఏంటి అంటే అపవిత్రాత్మ నుంచి వాణ్ణి విడిపించాలి. ఇక్కడ ఈ మధ్యలో ఉన్న భాగమంతా 8 నుంచి 14 వచనాల్లో ఇక్కడ నరేషన్ అంతా ఏంటి అంటే ఇక్కడ సంఘటన, ఈ సందర్భాన్ని వివరించడం మనం పదే పదే చూస్తూ ఉంటాం. అవన్నీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు అక్కడ మరి విడిచిపో అని ఆజ్ఞాపించాడు 8వ వచనంలో. తర్వాత నీ పేరేంటి అని అడుగుతాడు. అంటే అప్పుడు వాడు ఏం చెప్తాడు? సేన అంటాడు. అన్న తర్వాత వెళ్ళిపోమంటే మమ్మల్ని అటు ఇటు పంపొద్దయ్యా, అక్కడ ఎదుగు పదులు ఉన్నాయి, ఆ పందుల్లోకి పంపించేసాయి, మేము ఏదో మా దారి మేము చూసుకుంటామంటే యేసుప్రభు ఏం చేశాడంటే న్యాయవంతుడు కదా, వాటి టైం రాకముందే వాటిని నశింప చేయకూడదన్న ఉద్దేశంతో ఆ పందుల్లోకి వెళ్ళడానికి అనుమతిస్తాడు. అక్కడ ఏమని రాస్తాడంటే ఆ పందులు సుమారు ఎన్ని ఉంటాయంట, అంటే ఎన్ని దయ్యాలు ఉన్నట్టు? 2000 దయ్యాలు. అంటే ఒక్కొక్క దయ్యం ఒక్కొక్క పందిలోకి అని మనం అనుకుంటాం. కానీ వాస్తవంగా సేన అన్న దగ్గర, అనేకులు అన్న దగ్గర వివరణ లాటిన్ భాషలో 6000 మంది సైన్యం అని లాటిన్ భాషలో దానికి ఉన్నటువంటి వివరణ. అంటే సుమారు 6000 సైన్యం. అంటే మనం
ఒక పందికి ఒక దయ్యం చాలు అనుకుంటే ఒక్కళ్ళో ఇన్ని వేలు ఎట్లా ఉన్నాయి మరి చూడండి. ఒక్కడిలో ఇన్ని వేలు ఉన్నాయి కదా, కాబట్టి ఒక పందిలో ఒకటి కంటే ఎక్కువ వెళ్ళడానికి వీలు ఉంది. ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా మాట్లాడతాడు. నేను మీ గమనానికి ఒక మాట తెస్తా. ఎంటైర్ ఈ యొక్క మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుండి 20 వచనాల వరకు వీటన్నిటికంటే ఒక హైలైట్ వర్డ్ ఏంటి అంటే 5వ అధ్యాయం 19వ వచనం. చదువు. ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వాని యొద్దకు వెళ్ళి ప్రభువు నీయందు కనికరపడి నీకు చేసిన కార్యములను అన్నిటినీ వారికి తెలియచెప్పు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఈ యొక్క ఎపిసోడ్ అంతట్లో కూడా ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే ఎక్కడో పరిచర్యలో బిజీగా ఉన్నటువంటి ప్రభువు సడన్గా సముద్రాన్ని దాటి అవతలకు వెళ్ళి అక్కడున్న ఒక్కడిని కలవడానికి వెళ్ళడానికి గల రీజన్ ఏంటి అంటే కనికరపడి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి మనసులో. దేవుడు నీ యందు కనికరపడ్డాడు. అందుకే కొన్నిసార్లు నీకు మందలింపు, అందుకే గద్దింపు, అందుకే ప్రోత్సాహము, అందుకే నిన్ను ధైర్యపరిచే మాటలు, అందుకే నిన్ను ఓదార్చే మాటలు. ఎందుకు అంటే ఆయనకు నీ మీద కనికరం ఉంది. మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఆయన కనికరం మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో తెలుసా? ఆయన కనికరం వల్ల మన జీవితంలో ఏం జరగాలని కోరుకుంటాడో తెలుసా? జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో నశించిన దానిని వెదకి రక్షించడానికి ప్రభు ఎందుకు వచ్చాడంటే నీ మీద ఆయనకున్న కనికరం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో అంధకార సంబంధమైన అధికారము నుండి ఆయన నిన్ను విడిపించడానికి ఎందుకు వచ్చాడంటే నీ మీద ఆయనకున్న కనికరం. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో సమస్త దుర్నీతి నుంచి మనలను ఎందుకు విమోచించాడంటే ఆయనకు నీ మీద ఉన్న కనికరం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే 2వ పేతురు పత్రిక 4వ అధ్యాయము 1వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న ఆ మాట ప్రకారంగా భ్రష్టత్వము నుంచి మనల్ని తప్పించి దేవస్వభావంలోకి ఎందుకు నడిపిస్తున్నాడు అంటే నీ మీద ఆయనకున్న కనికరం. ఎప్పుడైనా నీ పనులు ప్రక్కన పెట్టి నీ సమస్యల గురించి కాకుండా, నీ అవసరాల గురించి కాకుండా, నీ ఆరోగ్యం గురించి కాకుండా, నీ వ్యక్తిగత విషయాల గురించి కాకుండా దేవుని యొక్క సన్నిధిలో దేవా నన్ను ఎంతగా కనికరించావు నువ్వు ఎప్పుడైనా చెప్పగలిగామా? ఎప్పుడైనా దేవుని యొక్క సన్నిధిలో ఆయన నీ పట్ల చూపించిన కనికరం విషయంలో ఎప్పుడైనా కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో మనం స్పందించగలిగామా? ఆయన మన ఎడల కనికరం కలిగి ఉన్నాడు. ఆ సమాధిలో ఉన్న వాడిని చూసి మాత్రమే కాదండి, నేను మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సమాధిలో ఉన్న వాడిని గురించి మాట్లాడేసరికి వాడికి దయ్యం పట్టింది, సమాధిలో ఉంటున్నాడు, సంకెళ్ళ చేత బంధించబడ్డాడు, సాధు చేయబడకుండా మరి కఠినంగా ఉన్నాడు, మరి అంతకుమించి ఇంకా కేకలు వేస్తున్నాడు, రాళ్లతో తను గాయం చేసుకుంటున్నాడు అంటే సమాధిలో ఉన్న వాని గురించి మాత్రమే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు అనుకోకండి. సమాధుల్లో ఉన్నవాడు వానికి వాడు ఎంత హాని చేసుకుంటున్నాడో సమాజంలో ఉన్నవారు కూడా. ఇంకా బాధకరమైన విషయం ఏంటంటే ఈవెన్ వాక్యం తెలిసిన వారు కూడా వారి యొక్క జీవితాల్లో వారికి వారు నష్టం కలిగించుకుంటున్నారు. కానీ ఇక్కడ కూడా ఒక కొసమెరుపు ఏంటంటే ఆయన మనల్ని కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు, మన యందు కూడా కనికరపడుతూనే ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం ఎంత గొప్పది అంటే రక్షించబడ్డామంటారు, మారుమనసు పొందేమంటారు, బాప్తిసం పొందేమంటారు, వారి జీవితాలు సరిగా ఉండవు, వారి మాట సరిగా ఉండదు, వారి మనస్సు కుదురుగా ఉండదు, వారి ఆలోచన పవిత్రంగా ఉండదు, వారి యొక్క జీవన శైలి అయ్యో ఎంత వేదన తెలుసా, ఎంత వేదన తెలుసా. వారి యొక్క పర్సనల్ లైఫ్ని టచ్ చేసి చూస్తే
నేరుగా బార్లోకి వెళ్ళి మందు బాటిల్ ఎదురుగా పెట్టుకొని గ్లాసులో పోసుకొని పబ్లిక్గా తాగేవాడి కంటే భయంకరంగా రహస్యంగా పాపంలో బ్రతుకుతున్న వారు ఉన్నారు అంటే నమ్ముతారా మీరు? ఐ వెరీ సారీ టు సే. కొందరు ఎంత భయంకరంగా, అసలు వారు ప్రభువుని ఎరిగారా? వారి యొక్క ఇన్స్టాగ్రామ్స్ చూడండి, వారి ఫేస్బుక్లు చూడండి, వారి యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ చూడండి, వారి ఒంటరిగా ఉన్నప్పుడు వారి యొక్క ఆలోచన ధోరణి చూడండి, వారి యొక్క జీవన శైలిని చూడండి, నలుగురు ముఖపరిచయం లేనటువంటి కొత్త వారితో కలుసుకున్నప్పుడు వారి యొక్క యాటిట్యూడ్ చూడండి, వారి యొక్క మాట చూడండి, మనసు చూడండి, ఆలోచన చూడండి, వారి వ్యవహారం బయటకు వచ్చేస్తుంది. ప్రభువు సహిస్తున్నాడని నేను ఇంకా చలామణి అవుతున్నాం, కానీ ఆయన ఇంకా మనల్ని కనికరిస్తున్నాడు కాబట్టి నీ ఆటలు చెల్లుతున్నాయి, కానీ లేకపోతే చాలా కష్టం, చాలా కష్టం. అందుకే ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సమాజంలో ఉన్న వానికి, సమాజంలో ఉన్న మనం ఏమాత్రం తీసుకోవడంలా. నేను ఒక ఉదాహరణకు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నేను వేదంతో చెప్తున్నాండి, ఇందాక ప్రారంభంలో మీతో ఒక మాట చెప్పా, చేస్తే పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి, లేదా దురాత్మతోనైనా సహవాసం చేయాలి. నువ్వు ఈ రెండు చోట్ల ఎక్కడో ఒక చోట ఉంటావు. నువ్వు ప్లాట్ఫామ్ ఏదన్నా ఉంటావు, లేదా ట్రైన్లోనన్నా ఉంటావు. ఒకవేళ అట్లా కాకుండా ట్రైన్ కిందో ట్రైన్ మీదో ఊహించుకుంటే ప్రమాదకరం. అందుకే వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఐఎమ్ వెరీ సారీ టు సే, ఈ రోజుల్లో ప్రార్థన లేకుండా ఎంత ధైర్యంగా బ్రతికేస్తున్నారండి మనుషులు. ప్రార్థన లేదు. వేకువ జామున లేచి దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టాలి, ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో పెనుగులాడాలి, మనసులో ఉన్నటువంటి మలినాన్ని కడుగుకోవాలి, దేవుని యొక్క సన్నిధిలో శుద్ధి చేసుకోవాలి, ఆయన దృష్టికి ఇష్టునిగా ఇష్టురాలిగా బ్రతకాలనే తపన, తాపత్రయం, తృష్ణ కనిపించటంలా. సమాధుల్లో ఉండేవాడు ఏం పనికి వస్తాడండి? వాడు తన స్వాధీనంలో లేక అలా ప్రవర్తిస్తున్నాడు. ఆయన స్వాధీనంలో ఉన్నామని చెప్పుకుంటున్నాం మనం. చాలాసార్లు దేవుని యొక్క మనసుని నొప్పిస్తున్నాం, ఆయన గాయములను రేపుతున్నాం. దేవుని యొక్క సిలువ వెలుగు నీ మీద ప్రకాశిస్తున్నప్పుడు, నీ యాటిట్యూడ్ కనబడుతూ ఉన్నప్పుడు, దేవుడు తట్టుకోలేక చెందుతున్న వేదన వివరించటం మన వల్ల కాదు. ఏమండి, ఒకవేళ ఏదన్నా విషయంలో మనుషులం కదా, బలహీనులం కదా, ఎక్కడైనా శోధించబడుతున్నామంటే నువ్వెందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయవు? శరీరాన్ని నలగొట్టుకొని ప్రార్థన చేయవు? ఎందుకు దేవుని యొక్క సన్నిధిలో నీ యొక్క హృదయాన్ని సరిదిద్దుకొని ప్రయత్నం చెయ్యవు? నువ్వు ఎంత పాడైపోతున్నావు తెలుసా నీకు అని కొన్నిసార్లు ఏడుస్తున్నాడు ఆయన. యెరూషలేము పట్టణాన్ని చూసి ఆయన మాటలు రాలా. యెరూషలేము దేవుని యొక్క మందిరం ఉన్న పట్టణం, అది చూసి, అది ఉన్న దురవస్థను చూసి ఆయన ఏడ్చెను. ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని చూసి కూడా ఏడుస్తున్నాడు ఆయన. రెండవది, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, కీర్తనల గ్రంథం 78వ కీర్తన 41 వచనాలు ఒకసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే, అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో, అన్కౌంటబుల్ టైమ్స్ వి ఆర్ హర్టింగ్ గాడ్, అన్కౌంటబుల్ టైమ్స్, ఎన్ని మారులో తిరగబడుతూ ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, తెలుసులే ప్రభువా,
నువ్వు కాస్త ఆగు ప్రభువా. మీరు జాగ్రత్తగా చూడండి, మీరు ఒంటరిగా కూర్చొని ఫోన్ చూస్తున్నప్పుడు, లేకపోతే టీవీలో ఏదైనా మంచి సీరియల్లోనో సినిమానో చూస్తున్నప్పుడు అసలు ఎవరన్నా వచ్చి బెల్ కొడితే ఎంత చిరాకు ఫీల్ అవుతారంటే, అయ్యో నేను తప్పు చేస్తున్నాననే భావన కలదు, డిస్టర్బ్ అయిపోయింది అనుకుంటారు. ఆధ్యాత్మిక ప్రయాణంలో స్పీడ్ బ్రేకర్స్ కామన్, కానీ బొక్కబోర్ల పడకముందే నువ్వు మేల్కోవడానికి ఎదురు పెద్ద ప్రమాదం ఉంది, మలుపు ఉంది, జాగ్రత్త అన్న విషయం తెలియజేయడానికి ఈ స్పీడ్ బ్రేకర్స్ నిన్ను మేల్కొల్పు కోసం అవి ఏర్పాటు చేయబడ్డాయి. డోంట్ ఫర్గెట్ ఇట్. మర్చిపోవద్దు. దేవుని యొక్క జీవం కలిగిన వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, నీ నడత, నీ నడక, నీ ఆలోచన, నీ మనస్సు, నీ యొక్క జీవన శైలి, నీ యొక్క జీవితం, నీ యొక్క మనస్సాక్షి, ఇవన్నీ కూడాను దేవుని యొక్క సన్నిధిలో ప్రశ్నించబడ్డప్పుడు సరిచేయబడితే మంచిది, పరీక్షించబడ్డప్పుడు సరిదిద్దుకుంటే మంచిది. ఒకవేళ అంతకు మించి దేవుని సహనాన్ని పరీక్షిస్తే we can't say anything. అన్నీ మనం వివరించలేం. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, ప్రార్థన జీవితం లేకుండా బ్రతికేస్తూ ఉన్నాం. ప్రార్థన జీవితం లేకుండా. రెండవది, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాం. సమాధిలో ఉన్నవాడు ఏం చేశాడండి? తన స్వాధీనంలో లేక తనకున్న సమస్యను బట్టి తను స్పందించిన విధానం అది. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తా ఉందంటే, నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న పరిస్థితులు కనీసం ఒంటరిగా కూర్చుని ఎప్పుడైనా ఆలోచన చేసావా? పరిశీలన చేసుకున్నావా? దేవా, ఏ విషయంలో నీ హృదయాన్ని నొప్పిస్తున్నాను, ఏ విషయంలో నీ హృదయాన్ని గాయపరుస్తున్నాను, ఎక్కడ నాకు సమస్య నేను కొని తెచ్చుకుంటున్నాను, ఎప్పుడైనా ఆలోచించావా? నేను ఇంకొక ప్రేమ కలిగిన మాటను మీకు చూపించునా? ఎప్పుడైనా మనం దేవుని యొక్క మనసును నొప్పించేటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుడు మనకి చిన్న చిన్న ఇబ్బందుల్ని అలౌ చేస్తాడు. ఎందుకు అంటే కనీసం కనువిప్పు కలుగుద్దని, కనీసం గ్రహింపు కలుగుద్దని. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనాన్ని ఓసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు, నీ చెడుతనము నిన్ను శిక్షించడానికి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే, నువ్వు గ్రహింపులోకి రావాలి. నన్ను నష్టపరిచేది నాకెందుకు, నా జీవితాన్ని పాడు చేసేది నాకెందుకు అని నీ చెడుతనని నువ్వు విసర్జించాలి అని. అయ్యో, ఇప్పటికే దేవుని విసర్జించాం, దేవునికి చాలా దూరం అయిపోయాం. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసండి. కొన్నిసార్లు మనకి చురుకు తగిలించడానికి పిల్లలు, మనం అపురూపంగా చూసుకుంటాం పిల్లల్ని. అంటే కాళ్ళు కింద పెడితే కందిపోతాయేమోనని ఎత్తుకొనే పెంచేది మనం. మళ్ళీ మనం ఏమంటామంటే వాళ్ళతో వీళ్ళతో, ఎత్తు మరిగాడండి వీడు, ఎత్తుకునేది నువ్వేగా, కిందకి దించకుండా నువ్వేగా. దేవుడు అంత ప్రేమ చూపిస్తున్నాడు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా కారణం చేత పిల్లలు గుక్క పెట్టారనుకోండి, ఒక్కొక్కసారి ఊపిరి అలా తీసుకొని అట్లా స్టక్ అయిపోతారు, మొహం అంతా నల్లగా అయిపోతూ ఉంటుంది, కొన్నిసార్లు పచ్చగా అయిపోతూ ఉంటుంది ముఖం. అప్పుడు ఏం చేస్తారో తెలుసా అండి? పిల్లల్ని అంత ప్రేమించేవారిని పేట్మని ఒక చురుకు తగిలిస్తారు, లేదంటే గట్టిగా గిచ్చేస్తారు. ఆ నొప్పి ఆ బిడ్డకి కలగాలని తల్లి కానీ తండ్రి కానీ ఎందుకు అనుకుంటారు అంటే, వాళ్ళు కాన్షియస్లోకి రావాలి, నువ్వు స్పృహలోకి రావాలి, మళ్ళీ నువ్వు చక్కగా శ్వాస తీసుకోవాలి, చక్కగా నువ్వు ఆహారం తీసుకోవాలి, నువ్వు చక్కగా ఆడుకోవాలి, నువ్వు చక్కగా కేరింతలు కొట్టాలి, నువ్వు హెల్తీగా ఉండాలి. దేవుని యొక్క ఆలోచన నీకు మేలు చేసేదే కానీ ఎట్టి పరిస్థితుల్లో నిన్ను నష్టపరిచేది కాదు. అందుకే దేవుడు కీడు విషయమై శోధించడు అన్న ఈ పరమ సత్యాన్ని నేను గ్రహించాలి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, కొన్నిసార్లు సమాధుల్లో ఉండేవాడితో మనం పెద్దగా పోల్చుకోవడానికి మనం తగం.
ఎందుకంటే మన జీవితంలో ప్రార్థనా జీవితం లేనప్పుడు ఆ శోధనలో పడిపోవడానికి మనమే దారి తెరుస్తున్నాం. కిటికీ తెరవడం కాదండి, షటర్ తెరుస్తున్నాం. కిటికీ తెరవడం అంటే దానికి కొన్ని చిన్న దాని యొక్క స్థాయి చిన్నదిగా ఉంటుంది. షటర్ తీస్తే మినిమం 10 అడుగులు ఉంటుంది, లేదా 20 అడుగులు ఉంటుంది. నేను మాట చెప్పనా, దేవుని యొక్క సన్నిధిలో పరీక్ష చేసుకోవాలన్న మనస్సు కడువరి దినాల్లో ఇప్పటికైనా మన జీవితంలో కలుగకపోతే పెనుమూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది దేవుని యొక్క సన్నిధిలో. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, ఎన్ని మార్లు దేవుని యొక్క సన్నిధిలో తిరగబడుతున్నామో, ఎన్నిసార్లు ఆయనకి దుఃఖాన్ని కలిగిస్తున్నామో, ఎన్ని మార్లు ఆయనకి సంతాపం పుట్టిస్తున్నామో మనం గ్రహించుకోవాలని కొన్నిసార్లు చిన్న మేల్కొల్పుకి చిన్న సమస్యల్ని ఆయన అనుమతిస్తున్నాడు. నేను మూడో విషయం చెప్పనా, కొన్నిసార్లు మన యొక్క ఆత్మీయ జీవితంలో సమాధుల్లో ఉన్నవానికంటే ఇంకా దుర్భరంగా మన జీవితాలు ఉన్నాయనడానికి ఇంకొక నిదర్శనం ఏంటంటే, సామెతల గ్రంథకర్త జీవితాన్ని కాసి వడబోసిన వాడు 25వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడు కూడా అంతే. ప్రాకారము లేక పాడైన పురము. అందుకే పట్టణాలకి రాజులు ఏం చేసేవారంటే ప్రాకారం కట్టేవారు. శత్రువులు వచ్చి వారిని దోచుకొని వెళ్లకుండా ఉండడానికి ప్రాకారాన్ని కట్టేవారు. కొద్దిమంది మనసు ఎట్లా ఉంటుందో తెలుసా అండి, దేవుని వాక్యం చెప్తా ఉంటే చెప్పేది నువ్వు చెప్పు, నా జీవితం నాదే. కొన్నిసార్లు మనస్సును అణుచుకొని లేకపోవడం అనేటువంటి ఆ దుర్భరమైన పరిస్థితి ఉంది చూశారు. ఇది ప్రమాదకరమైన హెచ్చరిక. ఇది ప్రమాదకరమైన హెచ్చరిక. దేవుని యొక్క సన్నిధిలో కొన్నిసార్లు ఐఎమ్ వెరీ సారీ టు సే, ఇది చులకనైపోయింది ఈ మాట పదే వాడటం. ఫోన్స్ విషయంలో, ఫ్రెండ్స్ విషయంలో, లేకపోతే ఈ టీవీల విషయంలో, సీరియల్స్ విషయంలో, సినిమాల విషయంలో, చెడు స్నేహాల విషయంలో, చెడు వినాలనుకునే కోరిక విషయంలో జీవితాలు ఎట్లా అయిపోతున్నాయంటే, వద్దు అది నీకు తగదు అని తెలుసు, కానీ ఏం చేస్తున్నావంటే పదే మనస్సును అణుచుకొనలేని స్థితి. నేను దుఃఖంతో ఒక మాట చెప్పనండి, ప్రార్థన చేసుకునేంతసేపు నా ఫోన్ ఆఫ్ చేసి పెడతాననే ధైర్యం కూడా చాలామందికి లేదు. ప్రార్థన కంప్లీట్ అయ్యేదాకా ఈ 1-2 గంటలు నేను దేవుని యొక్క సన్నిధిలో ప్రతిష్ఠించుకున్నాను కాబట్టి నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేస్తాను, గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటాను, నేను ఎవరికి కనబడకుండా మోకరించి కాసేపు ప్రార్థన చేసుకుంటాను. దానికోసం కూడా ప్రార్థన చేసేటప్పుడు పక్కనే మంచినీళ్ళ బాటిల్ ఉంటుందో లేదో ఫోన్ మాత్రం దగ్గర పెట్టుకుంటారు. టక్కని అది ఏదైనా నోటిఫికేషన్ రాగానే మళ్ళీ ఒక్కరిని చేసేట్లో ఎంత కోల్పోతున్నామో తెలుసా అండి. మనం ఎంత నష్టపోతున్నామో తెలుసా. దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క కనెక్షన్ ఎట్లా ఉందంటే, మీరు ఎప్పుడైనా ఎలక్ట్రీషియన్ పిలిపించి ఏదన్నా కనెక్షన్ ఇప్పించండి, పవర్ సప్లై అయ్యే వైర్ నుంచి ఏ లైట్ అయితే ఎలగాలనుకుంటామో, ఏ వస్తువు అయితే పనిచేయాలనుకుంటామో దానికి ఉన్న వైర్ని తీసుకొచ్చి ఈ పవర్ సప్లైకి గట్టిగా ముడేసేస్తాడు, పెనవేసేస్తాడు, దాని మీద మళ్ళీ టేప్ వేసేస్తాడు. అది గట్టిగా ఉంటేనే ఈ పవర్ సప్లై అవుతుంది, ఆ వస్తువు పనిచేస్తుంది. హృదయం దేవుని యొక్క సన్నిధిలో అది నిలబడాలి, మనస్సును అణుచుకోగలిగిన శక్తి నీకు రావాలి అంటే నువ్వు క్రీస్తుతో, వాక్యంతో పెనవేయబడిన ఎక్స్పీరియన్స్ కావాలి. షో చేస్తే కుదరదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, కనికరం కలిగిన దేవుని యొక్క వాక్యం ఇంకొక మాట సెలవిస్తూ ఉంది. అయ్యో, సమాధుల్లో ఉన్నవాని గురించి మనం చాలా తెలుసుకున్నాం, వాడు ఇంత దుర్భరంగా ఉన్నాడా అని అనుకుంటా ఉన్నాం మనం. అంతకంటే ఇంకొక మాట ఏంటో తెలుసా అండి, ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఒకటి ప్రార్థన లేకపోవడం, ఒకటి. రెండవది తిరుగుబాటు చేయడం, ఇంకొకటి. మూడవది
మనస్సును అణుచుకోలేకపోవడం మూడవది. నాలుగోది ఏంటో తెలుసా అండి? నాలుగోది ఏంటి అంటే పౌలు భక్తుడు అంటాడు, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనాన్ని ఓసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే, మీరు సణగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించారు. కొందరండి దేవుని మీద సణుగుతారు, మనుషుల మీద సణుగుతారు. వారి యొక్క మనస్సు నియంత్రణ ఉండదు. సణగడానికి గల కారణం ఏంటంటే, ఒకటి డిసప్పాయింట్మెంట్, రెండవది అపనమ్మకం, మూడవది అసంతృప్తి, నాలుగవది సఖ్యత లేకపోవడం, ఐదవది ఏది నచ్చకపోవడం. ఇశ్రాయేలీలు పదే 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 అక్కడ మోషే మీద, అహరోను మీద సణుగుతూ వచ్చారు. దేవునికి అత్యంత కష్టమైన విషయాల్లో విగ్రహారాధన అనేది ఎంత మరి దేవుని దృష్టికి చెడ్డదో, వ్యభిచారం అనేది ఎంత చెడ్డదో, సణగడం కూడా అంతేనండి. ఒకవేళ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే అలో ఇట్, యాక్సెప్ట్ ఇట్, వెయిట్ చేయి, దేవుని మీద ఆధారపడు. దేవుని తొందరపడి నువ్వు అడుగుతున్నావు అనుకుంటావు, కాదు సణుగుతున్నావు కొన్నిసార్లు. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, తప్పనిసరిగా మన యొక్క బ్రతుకులో ఆయన చేయాలనుకుంటున్నటువంటి పని ఏంటి అంటే, మన యొక్క జీవితంలో మనకు నష్టం కలగక ముందే మనల్ని బయటికి తప్పించాలి. సమాధుల్లో ఉన్న వాని మీద కనికరపడిన దేవుడు సమాజంలో ఉండి కూడా నేను బానే ఉన్నానులే అని భ్రమలో ఉన్న మనల్ని కూడా రక్షించుకోవడానికి ఆయన ఇష్టత కలిగి ఉన్నాడు. సణగొద్దు. కొద్దిమంది భార్యలు భర్తల్ని వేపుకు తింటారండి. భార్యలు భర్తల్ని వేపుకు తింటారు. వేపుకు తింటాం అంటే తెలుసా అండి? తెలుసా? ఫ్రై చేసుకొని తింటాం. డీప్ ఫ్రై తెలుసా మీకు? డీప్ ఫ్రై తెలుసా? ఏమండి, మా అబ్బాయి అనేవాడు చిన్నప్పుడు మాడింగా అనేవాడు. మాడింగ్ అంటే సగం మాడిపోవాలి. కొద్దిమంది భర్తలు ఉన్నారు, భార్యల్ని నిష్ఠూర పెడుతూ ఉంటారు. అంటే ఎంత నిష్ఠూర పెడతారంటే, వారి యొక్క మనసుల్లో ఎందుకు బతుకుతున్నానా అనే ఫీలింగ్ వచ్చేదాకా, అది పదే పదే వాళ్ళకి కలిగేదాకా ఇది చేస్తూనే ఉంటారు. ఎవరు తక్కువళ్ళు కాదండి, ఎవరు తక్కువళ్ళు కాదు. ఎవరు తక్కువళ్ళు అంటే, దేవుని వాక్యం చేత మనస్సు గెలవబడి మనస్సాక్షిపూర్వకంగా దేవుని వాక్యానికి లొంగి బ్రతకాలి అని కోరుకొని, దేవుని యొక్క వాక్యానికి అనువుగా జీవితాన్ని సరిదిద్దుకొని తగ్గించుకొని బ్రతుకుతూ ఉంటారే, వారు దేవుని వాక్యాన్ని గౌరవించేవారు. అందుకే సణగడం అనేది నీ బలహీనతను జ్ఞాపకం చేస్తోంది. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ వాడుతున్న అమూల్యమైనటువంటి ఇంకొక హెచ్చరిక ఏంటి అంటే, అయ్యా సమాధుల్లో ఉన్న వాడి గురించి మనం మాట్లాడుకున్నాం, కొద్దిగా ఇంకా మాట్లాడుకుందాం. కానీ కొన్నిసార్లు మన విషయంలో జరుగుతున్న పొరపాటు ఏంటంటే, ఒకటి ప్రార్థన లేమి, రెండవది తిరగబడే జీవితం, మూడవది మనస్సును అణుచుకొనలేకపోవడం, నాలుగవది సణగడం, ఐదవది ఏంటో తెలుసా అండి? మనం దేని నుంచి విడిపించబడ్డామో మళ్ళీ 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 వెళ్ళి అక్కడే వెళ్ళి చిక్కడం. ఇది చెప్తే కరెక్ట్గా ఉంటుందేమో. ఏదైనా ఒక యాప్ మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది అనుకోండి, దాన్ని డిలీట్ చేసేసి ప్రభు ఇక నుంచి స్ట్రాంగ్గా ఉంటాను అని చెప్పి మళ్ళీ రెండో రోజు దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం. వేదనకరమైన మనసుతో ఈ మాట మీ ముందు పెడతా ఉన్నాను. అందుకే పౌలు అంటాడు, ప్రభు మీకు స్వతంత్రత ఇచ్చాడుగా. గలతీ పత్రిక 5:1 మాట్లాడుతూ ఏమంటాడంటే, ప్రభు మీకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. ఈ స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించిన తర్వాత మీరు నిజంగా స్వతంత్రులయ్యారు. మీరు స్వతంత్రత పొందిన తర్వాత మరలా మీరు దాస్యమనే కాడి క్రిందకు వచ్చి ఎందుకు చిక్కుకుంటున్నారు?
ఇది వాంటెడ్లీ మీరు చేస్తున్న తప్పు కదా. దేవుడు నిన్ను విడిపించిన తర్వాత, నిన్ను విమోచించిన తర్వాత, నిన్ను బయటకు నడిపించిన తర్వాత మళ్ళీ వచ్చి దానిలో నువ్వు చిక్కుకోవడానికి గల కారణం ఏంటి? ఏది నీకు సమస్యో దేవుడు దాన్ని గుర్తించాడు. సమాధుల్లో నిస్సహాయంగా ఉన్నవాడిని కనికరించినట్లు నన్ను కనికరించాడు, నిన్ను కనికరించాడు, మనల్ని విమోచించాడు. విమోచించబడిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ కాడి క్రింద చిక్కుకునేటువంటి ఆ దుస్థితి ఎందుకు వస్తూ ఉంది? అందుకే అక్కడ చదవండి, తీస్తే ఆ మాటని, గలతీ పత్రిక 5:1. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి క్రిందకు చిక్కుకోవద్దు. దేవుడు నిన్ను విడిపించాడు. ఒకప్పుడు బలహీనతలు ఉండేవి, ఒకప్పుడు కోపం పట్టలేకపోయాం, ఒకప్పుడు మనసును అణుచుకోలేకపోయాం, ఒకప్పుడు సణుగుతూ ఉండేవాళ్ళం, ఒకప్పుడు ప్రతిదానికి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వచ్చాం, దేవుని మనసును నొప్పించాం, ఆయన్ని శోధించాం. కొన్నిసార్లు ప్రార్థన లేకుండానే మన యొక్క జీవితంలో ఆ డ్రైనెస్, ఎండిన స్థితిని చూసాం. దేవుడు తప్పించాడుగా. నువ్వు వాక్యంతో అనుసంధానం అయ్యావుగా. మళ్ళీ దేవుని యొక్క వాక్యం నీ హృదయాన్ని తాకిందిగా. నువ్వు దేవునికి నమ్మకంగా బ్రతకడానికి నీ ప్రయాణాన్ని డే 1 ప్రారంభించావుగా. కొన్ని మైళ్ళు ప్రయాణం చేసావుగా. మళ్ళీ నీకేమైంది? వెనక్కి తిరిగి ప్రయాణం చేస్తున్నావు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించడానికి నిర్ణయించుకున్న పౌలు అంటాడు, అయ్యా నేను గురి యొద్దకు పరిగెత్తాలి అనుకున్నాను. అవునా పౌలు భక్తుడా, అదేంటో సీక్రెట్ నాకు కూడా చెప్పరాదా? ముందుకెళ్తే ఏం దొరుకుద్దంటే గొప్ప బహుమానం ఉంది అంటాడు. గొప్ప బహుమానం ఉంది. అయ్యా బహుమానం అంటే నాకు ఇష్టమే, నేను అది అందుకోవాలంటే ఏం చేయాలి అంటే, ముందున్న గొప్ప బహుమానం అందుకోవాలంటే వెనుకున్నవి మరచి అరైజ్ చేయాలి. నీ గుండెల్లో నుంచి, నీ వాడుకలో నుంచి, నీ మనసులో నుంచి, నీ ఆశల్లో నుంచి, నీ అలవాట్లలో నుంచి ఆ పాత ప్రాచీన తత్వం అరైజ్ చేయబడాలి. యువర్ హార్ట్ షుడ్ బి క్లీన్. నీ హృదయం శుద్ధిగా ఉండి తీరాలి. ఇంకా ఏం మాట్లాడడానికి వీలు లేదు. ఇంకా అక్కడ హృదయం శుద్ధిగా లేకుండా ఇక మనం దేవుని యొక్క కృపను పొందడానికి వీలు లేదు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఈ భాగంలో మొదటి భాగాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. రెండో భాగాన్ని వచ్చేవారు మనం చూస్తాం. ఇక్కడ మాట్లాడుతున్న అమూల్యమైన మాట ఏంటంటే, ప్రభువా నిజమే నా జీవితంలో తగినంత ప్రార్థన లేదు. రెండోది, నేను చాలా విషయాల్లో నీ మీద నేను తిరగబడ్డాను. మూడవది, నేను చాలా విషయాల్లో ఇప్పటికీ మనసు అణుచుకోలేని ఆ యొక్క బలహీనత, వైకల్యం కలిగి ఉన్నాను. వైకల్యం అంటే ఏంటో తెలుసా అండి? పోరాడలేని ఆ యొక్క నిస్సహాయత. నేను వైకల్యం కలిగి ఉన్నాను. పాపంతో పోరాడే విషయంలో రక్తం కారునంతగా ఎదిరించడానికి నా శక్తి చాలడంలా ఎక్కడో బలహీనంగా ఉన్నాను నేను. నాలుగవది, నేను సణుగుతున్నాను. స్తుతి ఉండాల్సిన నోట సణుగుడేంటి ప్రభువా? అంతేకాకుండా నేను విడిచి వచ్చిన దాని కిందకి నేను మళ్ళీ 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 వెళ్ళిపోతున్నాను. నేనేం చేయాలి? దెర్ ఆర్ 2 things టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్. రెండు విషయాలు ఉన్నాయండి. రెండు విషయాలు ఏంటంటే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. ఏమండి, ఇంత వేదనకరమైన పరిస్థితికి ఒకటి ప్రార్థన లేమి,
రెండవది తిరగబడే తత్వం, మూడవది అణుచుకోలేని బలహీనత, నాలుగవది సణిగే తత్వం, ఐదవది మళ్ళీ పాత పరిస్థితుల క్రిందకి వెళ్ళిపోయి కాడి క్రింద చిక్కుకోవడం. వీటన్నిటికీ విరుగుడు పరిష్కారం ఏంటి అంటే వాక్యం సెలవిస్తూ ఉంది, ఒప్పుకొనుట. అవును ప్రభువా, అవును ప్రభువా. చాలామంది ఏం చేస్తారో తెలుసండి, ప్రభువా నాలో ఏదైనా బలహీనత ఉన్నట్లయితే ప్రభు అన్నీ నీకు తెలుసు కదా ప్రభువా, ఒకవేళ అంటే ఆల్మోస్ట్ ఏం ఉండవు అనుకో ప్రభువా, ఒకవేళ ఉంటే ఇంకా ఎంత కఠినంగా ఉంటున్నామండి, ఇంకా ఎంత కఠినంగా ఉంటున్నాము దేవుని యొక్క సన్నిధిలో పసిబిడ్డల. అందుకే యేసు ప్రభువు ప్రార్థించే ఇద్దరిని పోల్చి ఏమన్నాడంటే, పరిసయుడు వచ్చి నేను నాలో ఉన్న నీతి ప్రభు నువ్వు చూసావా అంటే, నీకు తెలియదని కాదు జ్ఞాపకం చేస్తున్నాను, నా నీతిది అన్నాడు. రెండోది నా నీతిది, ఇంకోటి ఏంటంటే ఇది పక్కనే ఉన్నాడే ఆ పనికిమాలినోడు, అట్లా కూడా నేను లేను, నేను సో సేఫ్ సిచ్యువేషన్లో ఉన్నాను. అంటే దాని అర్థం నీ విశ్వాసాన్ని ఇంకొకరితో ఎప్పుడైతే నువ్వు కంపేర్ చేస్తున్నావో అప్పుడే నువ్వు భ్రష్ట స్థితికి ఒక మెట్టు కిందకి దిగావని అర్థం. ప్లీజ్ యూ డోంట్ ట్రై టు కంపేర్ యువర్ బిలీఫ్ సిస్టమ్ విత్ అదర్స్. ప్లీజ్ యూ డోంట్ ట్రై టు కంపేర్ యువర్ ఫెయిత్ విత్ అదర్స్. నీ విశ్వాసాన్ని ఎవరితో పోల్చొద్దు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒప్పుకుంటూ, దేవా నాలో ఈ బలహీనత ఉంది, అయ్యా నాలో ప్రార్థన హీనత ఉంది, అయ్యా నేను తిరగబడుతున్నాను, నేను మనస్సును అణుచుకోలేకపోతున్నాను, నేను నీ సన్నిధిలో సణుగుతున్నాను, నేను ఎన్నోసార్లు అయ్యా ఆ విడిచి వచ్చిన వాటి కిందకి మళ్ళీ వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించు, ఇది నా బలహీనత, ఒప్పుకుంటున్నాను. రెండోది ఏంటో తెలుసా అండి, ఒకటి ఒప్పుకొనుట నీ సమస్యకు పరిష్కారం. రెండవది ఏంటి అంటే యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనాన్ని ఓసారి మనం జాగ్రత్తగా చూస్తే, యెహోవా ఈలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడుదురు, మీరు ఊరకుండి నమ్ముకునుట వలన మీకు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దామా ఒకసారి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, సమాధులలో ఉన్న వాని యొక్క జీవితాన్ని చూపిస్తూ సమాజంలో ఉన్న మన జీవితాలు అంతకంటే దుర్భరంగా ఉన్న విషయం ఇక్కడ వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ అంటాడు. వీటన్నిటికీ పరిష్కారం ఏంటి అంటే, వాణ్ణి కనికరించినటువంటి దేవుడే నిన్ను నన్ను కనికరిస్తూ ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. కనికరిస్తున్న ప్రభువు రెండే విషయాలు మన నుంచి కోరుతున్నాడు. ఒకటి ఒప్పుకొనుట, రెండవది మరలి వచ్చుట. ఎక్కడికి తప్పిపోయామో మన హృదయంలో, ఎంత దూరం చెదిరిపోయామో మనం, ఎంత దేవుని మనసును నొప్పించామో, ఎంత దేవుని హృదయాన్ని గాయపరిచామో. నీకు ఆ విషయం తెలుసా? నిస్సహాయ స్థితిలో ఉన్న సమాధుల్లో ఉన్నవాడిని ప్రేమించాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మనల్ని కూడా, దేవా నీ వైపు నేను చూస్తున్నాను, నా స్థితి నేను ఒప్పుకుంటున్నాను అని కనుక చెప్పడానికి నువ్వు సంసిద్ధంగా ఉంటే ఆయన నీ యందు కూడా కనికరం చూపుతున్నాడు. ఒక్కసారి మన కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి దేవుని యొక్క సన్నిధిలో మన మనసు తెరిచి ప్రార్థన దాపరికం లేకుండా పసిబిడ్డల్లా దేవా నా ఉన్న స్థితిని నేను ఒప్పుకుంటున్నానయ్యా, నా వాస్తవ స్థితిని నేను ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను క్షమించు, నా వాస్తవ స్థితిని ఒప్పుకుంటున్నాను. సమాధులలో ఉన్న వారిని నువ్వు కనికరించావు, నువ్వు క్షమించావు. ఇదిగో తన యొక్క జీవితం నుంచి మాకు నేర్పుతున్న పాఠంలో మొదటి భాగాన్ని ఈ వారం వినడానికి సహాయం చేశావు. మా జీవితంలో ఉన్నటువంటి లోపం ఏంటో, మా జీవితంలో ఉన్నటువంటి పొరపాటు ఏంటో అయ్యా మీరు మాకు తెలియచేస్తూ, ఇంకా నువ్వు మా ఎడల కనికరాన్ని చూపుతున్నావని, మేము ఒప్పుకుంటే చాలని, నీ తట్టు తిరిగి మరలి వస్తే చాలని, ఈ రెండు విషయాలు మా హృదయం ముందు సవాలుకరంగా మీరు ఉంచారు. నీ వైపు తిరిగి చూస్తున్నాం ప్రభువా.
మా వాస్తవ స్థితిని ఒప్పుకుంటున్నామని ఒక్కసారి మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ఒక చిన్న మాట మనం దేవుని సన్నిధిలో చెప్దామా? ప్రతి ఒక్కరం కూడా ఎవరు మౌనంగా ఉండకుండా ఒక మాటని మనం దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా ఒప్పుకుందాం. దేవా, నాలో ప్రార్థన హీనత ఉంది, ఒప్పుకుంటున్నానయ్యా. నేను ఎన్నోసార్లు తిరుగుబాటు చేస్తున్నాను, నేను ఒప్పుకుంటున్నానయ్యా. ఎన్నోసార్లు నేను మనసును అణుచుకొనలేకపోతున్నాను, నేను ఒప్పుకుంటున్నానయ్యా. ఎన్నోసార్లు నీ విషయంలో నేను సణుగుతున్నాను, దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు, దేవుడు నాకు సహాయం చేయటం లేదు, ఏం మేలు చేశాడు నాకు అంటున్నాను. మనుషుల విషయంలో కూడా నేను సణుగుతున్నాను, కుటుంబస్తుల విషయంలో సణుగుతున్నాను. సణగకూడదని ఎవరి విషయంలో కూడా, ఏ విషయంలో కూడా సణగకూడదని నీ వాక్యం సెలవివ్వడాన్ని నేను అయా పెడచెవని పెడుతున్నాను. నన్ను క్షమించు, నేను ఒప్పుకుంటున్నాను. మళ్ళీ దాస్యం అనే కాడి క్రిందకు చిక్కుకోవడానికి నేను వెనకడుగులు వేస్తున్నాను. నన్ను క్షమించు, నేను ఒప్పుకుంటున్నానయ్యా. మరలి నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా, నీ కౌగిట్లో నన్ను దాచవా? ప్రార్థన చేద్దాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మీకు వందనాలు. కృప కలిగిన మీ చేతులకు నాయన మరొకసారి ఎన్నికలేని మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మీ కనికరాన్ని, మీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచి మీ ఆశ్చర్యకరమైనటువంటి వాక్యపు వెలుగులో అయ్యా మమ్మల్ని ముందుకు నడపమని నీ పాదాలు పట్టుకుంటున్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 1-20 వచనాల మధ్య ఉన్న భాగాన్ని అయ్యా మరొకసారి మేము కలిసి ధ్యానించడానికి మీరు సహాయం చేస్తున్నారు. అయ్యా మొదటి భాగాన్ని ధ్యానించడానికి మీరు కృప చూపారు. మరలా వచ్చేవారునైనా అనేకమైన సంగతులు మేము నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. మీ కృప కలిగిన చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం మా ప్రభువా. దేవాతనుడైనా మా ప్రార్థన హీనత మేము ఒప్పుకుంటున్నాం. అయా తిరుగుబాటు చేసే తత్వాన్ని గురించి మేము ఒప్పుకుంటున్నాం, పశ్చాత్తాపడుతున్నాం మా ప్రభువా. దేవాతనుడైన మా ప్రభువాతనుడైన మనస్సు అణుచుకొనలేని విషయాల్లో నీ సహాయాన్ని వేడుకుంటున్నాం మా ప్రభువా. అయాతనైనా స్తుతించే పెదవులలో అయాతనైన సణుగుడు ఉండకూడదని మీరు సెలవిచ్చారు దేవా. మళ్ళీ నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం, ఒప్పందం చేసుకుంటున్నాం. అయా విడిచి వచ్చిన వాటి క్రింద, ఆ కాడి క్రిందకు మళ్ళీ మేము వెళ్లకుండా మా ప్రభువాతనైనా నీలో నిలిచి ఉండడానికి అయ్యా మేము ఇష్టపడుతున్నాం. మా బలహీనతను ఒప్పుకుంటున్నాం మా ప్రభు. సహాయం చేయమని, కృప చూపించమని, కనికరించమని, తోడుగా ఉండి నడిపించమని, విన్న వాక్యాన్ని గుండెల్లో దాచుకొని వాక్యానుసారంగా మేము బ్రతకడానికి మాకు అయా సహాయం చేయమని మీ బలిష్టమైన చేతులకు మమ్మల్ని అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. పాట పాడుతుండగా దేవునికి చీకటిలో కాంతివి, వేదనలో శాంతివి. చీకటిలో కాంతివి, నా వేదనలో శాంతివి. స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా. స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా. యేసు నీ సన్నిధిలో సాధ్యం. యేసు నీ సన్నిధే, నీ సన్నిధే యేసు, నీ సన్నిధిలో సాధ్యం యేసు.
సమస్తము సాధ్యం నీ యందే నా విశ్వాసం సమస్తము సాధ్యం నీ యందే నా విశ్వాసం స్థితిగతులన్నిటినీ మార్చువాడా జీవితాలన్నిటినీ కట్టువాడా స్థితిగతులన్నిటినీ మార్చువాడా జీవితాలన్నిటినీ కట్టువాడా యేసు నీ సన్నిధిలో సాధ్యం యేసు నీ సన్నిధే యేసు నీ సన్నిధిలో సాధ్యం యేసు అతిక్రమమంతా తుడచువాడా ఎల్లప్పుడూ కరుణించువాడా మంచితనము కనపరచువాడా ఎల్లప్పుడూ దీవించువాడా అతిక్రమమంతా తుడచువాడా ఎల్లప్పుడూ కరుణించువాడా మంచితనము కనపరచువాడా ఎల్లప్పుడూ దీవించువాడా యేసు నీ రక్తములో సాధ్యం యేసు నీ రక్తమే యేసు నీ రక్తములో సాధ్యం యేసు నీ రక్తం